ఒక 100 మందితోనే ఈ ప్రోగ్రాం చేయాలని, ఎక్కడి నుంచి జనం వస్తున్నా కూడా వాళ్ళందరినీ ఆపేందుకు ఎంతగా దిగజారి ప్రయత్నాలు పోలీసు వారు చేశారంటే, ఉన్నటువంటి ట్రావెల్ ఏజెన్సీస్ ఫోన్ చేసి మీరు కార్లు ఇవ్వద్దు, జనాన్ని తోలడానికి కనుక మీరు ఏమన్నా కార్లు కనుక ఏదైనా వెహికల్స్ కనుక ఇస్తే వాటి మీద కేసు పెడతాం, ఆ వెహికల్స్ అన్ని కూడా సీజ్ చేస్తామని వార్నింగ్స్ ఇవ్వటం. ఆటో యూనియన్లకు ఫోన్ చేసి మీరు కనుక మీ ఆటోలు కనుక ప్రొవైడ్ చేస్తే వాళ్ళందరినీ కూడా ఆ ఆటో యూనియన్కి సంబంధించి ఆటోలన్నింటినీ కూడా సీజ్ చేస్తామని చెప్పటము. అలాగే పెట్రోల్ బంక్స్ని కూడా ఓపెన్ పెడితే ఎక్కడ జనము అధిక సంఖ్యలో బైక్స్లో మరి తరలి వస్తారేమో అని చెప్పేసి పెట్రోల్ బంక్స్ని కూడా మూసివేయటము. అలా అవకాశం ఉన్న ప్రతి చోట కూడా, అవకాశం ఉన్నటువంటి ప్రతి ఒక్క దాన్ని కూడా వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకొని ప్రజల్ని ఈ కార్యక్రమానికి దూరం చేసేందుకు చేయనటువంటి ప్రయత్నం అంటూ ఏదీ లేదు. అయినప్పటికీ కూడా ఎంతో పెద్ద ఎత్తున తండోపతండాలుగా జనం వచ్చి, ఇంత పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారికి స్వచ్ఛందంగా జనం వచ్చి, ఎక్కడా కూడా మా పల్నాడు జిల్లాలో ఎక్కడ ఏ ఇన్ఛార్జ్ కూడా ఎవ్వరం కూడా ఒక కార్లు పెట్టడం కానీ, జనం మొబిలైజేషన్కి సంబంధించి వాళ్ళకు ఒక ఆయిల్ ప్రొవైడ్ చేయడం కానీ, వాళ్ళకి ఏదైనా ఆటోలో లేకపోతే అదర్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేయడం కానీ ఎక్కడ కూడా జరగలేదు. ఎందుకంటే ఈ దేశంలోనే అత్యంత జనాదరణ, ఒక చరిష్మా ఉన్నటువంటి నాయకులు కొంతమంది ఉంటే, అందులో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎంతో పెద్ద ఎత్తున ప్రజాదరణ ఉన్నటువంటి నాయకుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే జనం. జగనన్న అంటే యాజ్ ద మ్యాన్ ఆఫ్ మ్యాసెస్. జగనన్న యాజ్ ద క్రౌడ్ పుల్లర్. జగనన్న అంటే యాజ్ ద పీపుల్స్ పర్సన్. మరి ఇంత చరిష్మా ఉండి, ఇంత ప్రేమాభిమానాలు, జనాదరణ ఉన్నటువంటి ఒక గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా అరుదుగా చూస్తుంటాం మనం. అలాంటి ఒక గొప్ప నాయకుడు, అలాంటి ఒక చరిష్మా ఉన్నటువంటి నాయకుడు వస్తే జనాన్ని మనం తోలాల్సిన పని లేదు. జనానికి జస్ట్ ప్రోగ్రామ్ ఇది, ఇక్కడికి విచ్చేస్తున్నారు అనే ఒక జస్ట్ ఆ ఇన్ఫర్మేషన్ ఉంటే చాలు, స్పాంటానియస్గా, న్యాచురల్గా, తండోపతండాలుగా ఎంతో మంది జనం తరలి వచ్చి ఆయన్ని చూసి వెళ్దాం, దగ్గరగా చూసి వెళ్దాం అని వచ్చేటువంటి ప్రజలు మరి ఇదే రకంగా సత్తెనపల్లిలో కూడా అంత పెద్ద ఎత్తున జనం వాళ్ళ యొక్క ప్రేమాభిమానాలతో వచ్చి ఈ ప్రోగ్రామ్ని పెద్ద సక్సెస్ చేశారు.